ఏంటి కొత్తగా బంగారం కొన్నారా? గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే సోషల్ మీడియాలో పెట్టేయండి. హలో, ఆగండి ఆగండి ఆగండి, దొంగలకి మీరే హింట్ ఇస్తున్నారా ఏంటి? వేకప్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న బంగారం క్యాష్ సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి? లాకర్ లో పెట్టాలా? నో. ముందు మీ సోషల్ మీడియా అకౌంట్ కి లాక్ వేయండి. మీరు న్యూస్ వినే ఉంటారు, మధ్యప్రదేశ్ లోని రచనా గుర్జర్ అనే యూట్యూబర్ ఇంటిని దొంగలు పూర్తిగా గొల్ల చేసి పడేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? దొంగలకి రెడ్ కార్పెట్ వేసి దారి చూపించింది ఆవిడే. మీరు విన్నది నిజమే. ఆవిడ తన వీడియోలో తన లేటెస్ట్ గా కొన్న బంగారం అంతా కూడా లైవ్ గా డిస్ప్లే చేసింది. ఈ లైవ్ డెమో చూసిన దొంగలు ఊరికే కూర్చుంటారా? వాళ్ళ స్కెచ్ వాళ్ళు వేసుకున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. మొన్నటికి మొన్న ఆవిడ ఊరెళ్తూ ఆ అప్డేట్ ని కూడా స్టేటస్ గా పెట్టారు. ఇలాంటి లక్కీ ఛాన్స్ ఏ దొంగలు మిస్ చేసుకుంటారు చెప్పండి? అర్ధరాత్రి వచ్చారు, తాళాలు పగలగొట్టారు, 8 లక్షల విలువైన బంగారాన్ని స్వీట్ బాక్స్ లాగా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు ఈ దొంగల కోసం వెతుకుతున్నారు. గైస్, ఇప్పుడు మిమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతారు. మీరు ఊరెళ్తున్నప్పుడు ఎంతమంది మీ జర్నీ అప్డేట్ ని స్టేటస్ గా పెడతారు? మీరు ఊరెళ్తున్న విషయం మీ ఫ్రెండ్స్ కి తెలుస్తుందో లేదో కానీ లోకల్ దొంగకి మాత్రం వెంటనే అప్డేట్ వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పుడు కాస్త రెస్పాన్సిబుల్ గా ఉండండి. పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు. షో ఆఫ్ తగ్గించండి, మీ ప్రైవసీని కాపాడుకోండి. లైక్స్ ఇవాళ వస్తాయి, రేపు పోతాయి, కానీ మీరు కష్టపడిన సొమ్ము ఒకవేళ పోతే తిరిగి రావడం చాలా కష్టం అన్నట్టు. ఇంటి బయట ఇంటి లోపల సీసీ కెమెరాల్ని ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీ సేఫ్టీకే ముఖ్యం. సో వ్యూయర్స్, ఈ ఓవరాల్ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.